వంట సామ్రాజ్యం. అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో ఓ విత్త సామ్రాజ్యం. అదే వంట సామ్రాజ్యం. ఓ రోజు నే విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. అసలు నేను విజిలేకపోతే అందరూ దేంట్లో వండుకుంటారు? బుడ్డి లేదు మిడ్డి లేదు, నోర్మల్. నేను నోరకపోతే మీ వంటలో ఏం కలుపుతారమ్మా? గడ్డి. అప్పంటే మిస్ అవుద్ది. నేను ఎక్కడిక లేకపోతే వాళ్ళు దేంట్లో వేసి వేపుతారు నా బొంత. అప్పుడు మర్మకం నేనే దున్నకపోతే ఎవడొచ్చి దుంతాడు చపాతీలు మరి. హలో హలో హలో, ఎవడి కొంపనా సరే అంటించాలంటే నేనే ఫస్ట్, తెలుసా మరి? మంట పెట్టాలన్నా వంట చేయాలన్నా నేనే ఉండాలి. నేనే గ్రేటు. ఆపండి. పిల్లిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఏంటి మీ నాస? అసలు నేనే లేకుంటే మీలో ఎవరైనా ఉన్నారా? అందుకే నేను రావాలంటే ఒక రోజు ముందే నన్ను బుక్ చేసుకుంటారు, తెలుసా? ఇలా నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకళ్ళనొకళ్ళు ఎత్తి కొట్టుకుంటూ ఉంటే సమయానికి వంటింటి మహారాణి ప్రవేశించింది. ఆమెను చూసి హాలి లేదు చూలు లేదు, కొడుకు పేరు శంభులింగం అని మనలో మనం కొట్టుకొని వస్తున్నాం. కానీ అసలు మనుషులే లేకపోతే మనం ఉన్నామా? వాళ్ళు కాదు మనల్ని తయారు చేసింది. అందుకే నిప్పు తల్లిన చిచ్చుబుడ్డిలాగా ఎప్పుడు ఎగిరి పడకూడదు. ఎవడి గొప్ప వాడిది. అది అవసరానికి వెలగబడితే చాలు.